నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నూతన పాలక మండలి తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల దర్శన సమయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా గతంలో అమలు చేసి రద్దు చేసిన స్థానికులకు ప్రత్యేక దర్శన కోట పునరుద్ధరణకు నిర్ణయించింది. అందులో భాగంగా ఈ డిసెంబర్ 3న అమలుకు ముహూర్తం ఖరారు చేసిందట. టోకెన్ల పంపిణీ పైన స్పష్టత వచ్చిందట. టీటీడీ నూతన పాలక మండలి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. ఇందుకోసం రేపు ఈరోజు డిసెంబర్ 1న ఆదివారం కదా, తిరుపతి మహతి ఆడిటోరియంలో తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సో ఇది స్థానికంగా ఉండేవాళ్లకు మహదవకాశం అని చెప్పొచ్చు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది. టీటీడీ పాలక మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల నుంచే అమలుకు శ్రీకారం చుట్టింది. గతంలో ఈ విధానం అమల్లో ఉండేది, మధ్యలో దాన్ని నిలిపివేశారు. సో ఈ సందర్భంగా స్థానికుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు తిరిగి పునరుద్ధరించారు. ఈ నిర్ణయం పైన స్థానికులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి నిర్ణయం. స్థానికంగా ఉండేవాళ్ళు ప్రతి మంగళవారం ప్రతి వెళ్ళి ప్రత్యేక టోకెన్లు తీసుకొని ఆయన దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళు చాలా ఉద్యోగస్తులు ఉంటారు, చాలా పనుల మీద వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు అవకాశం రాకపోవచ్చు. దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు ఆయన దర్శనం కోసమే. సో లోకల్గా ఉండే వాళ్ళకి మనం అనుకుంటాం వాళ్ళు తిరుమల తిరుపతిలోనే ఉన్నారు కదా, దర్శనం చేసుకోవచ్చని. కానీ అది మనం అనుకున్నంత సులువు కాదు. సో ఈ అవకాశం కల్పించినందుకు టీటీడీ వారికి, చైర్మన్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ.